ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు ఫిబ్రవరి 28. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. హెబ్రీ 9:5. కరుణాపీఠం యొక్క 2 కొనలను, ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. నిర్గమకాండం 25:18, 19. కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. కెరూబుల రెక్కలు కరుణాపీఠమును కప్పుచుండును. ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రధాన యాజకుడు బల్యర్పణ రక్తముతో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి రక్తమును కరుణాపీఠంపై ప్రోక్షించును. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడల్లా కెరూబుల మధ్య నుండియే మాట్లాడును. కీర్తనలు 81లో దేవుని కెరూబుల మీద ఆసీనుడైన వానిగా చూచుచున్నాము. కెరూబుల ముఖములు ఎడతెగక కరుణాపీఠం వైపుగా ఉండినట్లు మన ముఖములు, నేత్రములు కూడా ఎడతెగక కరుణాపీఠం మీద ఉండవలెను. మన నేత్రములను కరుణాపీఠం నుండి అనగా యేసు ప్రభువు నుండి తొలగించిన వెంటనే సాతాను మనకు అనేక అనుమానములను, మనపై అనేక నేరములను మోపును. తద్వారా మన సంతోషమును, సమాధానమును సాతాను దొంగిలించును. మనము మన నేత్రములను కరుణాపీఠం వైపు తిప్పిన వెంటనే సాతాను మన నుండి పారిపోయి ప్రభు కృప మరలా మనకు దొరుకును. కెరూబులకు బలమైన రెక్కలుండెను. రెక్కలు అనేక రీతులుగా ఉపయోగింపబడును. రెక్కల సహాయముచే పక్షులు ఏ ఆటంకము లేకుండా ఎగురును. రెక్కలు స్వాతంత్రమును, హద్దుబాటులను జయించుటను సూచించును. మన బంధకముల నుండి స్వతంత్రులనుగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. ఈ విధముగా ప్రతి శిక్షావిధి నుండి ప్రభు మనలను విడిపించి పరిశుద్ధులనుగా చేయును. రెక్కలు భద్రత కొరకై ఇవ్వబడినవి. కొన్ని పక్షులు తమ పిల్లలను రెక్కలతో భద్రపరచుట మనకెంతో ఆదరణ కలిగించును. తుఫానులు వచ్చినప్పుడు మన ఇండ్లు కారుటకు ఆరంభించును, కానీ రెక్కల గుండా నీరు ప్రవేశించదు. బయట ఎంత తుఫాను ఉన్నప్పటికీ రెక్కలలో దాగి ఉన్న పక్షి పిల్లలు భద్రంగా ఉండి వెచ్చగా ఉండును. అదే రీతిగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభునందు ప్రతి విధమైన తుఫానులో భద్రపరచబడదుము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. కీర్తన 91:4. కీర్తన 18:10లో కెరూబులను గురించిన మరి ఒక మర్మమును నేర్చుకొనుచున్నాము. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. దేవుని యొక్క గమనాగమనములు కెరూబుల మీద ఆధారపడి ఉండును. కెరూబులు సంఘమునకు గుర్తు. ఈ భూమి మీద దేవుని కార్యక్రమములన్నీ ఆయన నిజమైన సంఘము ద్వారానే జరిగించబడును. సంఘ భావమును మనం ఎరిగినప్పుడు దేవుని కార్యములో మనకు ఆసక్తి కలుగును.